శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర 9వ భాగం 12/9/20 రెడ్డి రాజుల కాలం గురించి చెప్తున్నా. ఇంకా చతురంగ బలాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని వర్ణించి చెప్తున్నారు. చతురంగంబులనే నది చతురుడ కరి త్వరగ మంత్రి శకట భట ప్రస్థితి పరహస్తము చేయు పతిమెచ్చగా రాజు బంటు చే గట్టింతున్నది. చతురంగ అంటే ఈ చదరంగ ఆట, చతురంగంలో అంటే చదరంగ ఆటల్లో నేను చాలా ప్రసిద్ధుణ్ణి. బంటుతే అందరినీ ఆట కట్టిస్తా. దానిలో చతురంగాన్ని మొదట కనిపెట్టిన వాడు హిందూ. దాని అరబ్బులు నేర్చుకోరు. అరబ్బుల సైన్యంలో రథాలు లేవు కనుక వారికి ఒంటెలే సమృద్ధి కావున రథాలకు బదులుగా ఒంటెలు పెట్టి ఆడారు. ఆ ఆటను యూరప్ వాసులు నేర్చారు. వాళ్ళకి ఏనుగులు లేవు కనుక వాటికి మారుగా కోట క్యాసిల్స్ ఏర్పాటు చేసి తర్వాత నెత్తం పాచికలాటను గురించి చెప్పారు. ఆపై పులి జూదారు కూడా ఇలా చెప్పారు: తగులు విరియైన కడుమెచ్చుగా నాడు పులుల మూట జూదంబులలు మిగులగ నేర్పరి బాగితి తిరుగుటన్ సొగటాలనే నతి ప్రౌఢుండ. పులి జూదాలు 3 విధాలైనవని కవి చెప్తున్నాడు. మన దేశంలో ఇళ్ల ముందర 6 బండల పైన దేవాలయాల పండలపైన పులి జూదం ఇళ్లను మరిపిస్తూ ఉండేవారు. ఆ ఆటను చతురులు అతి చాకచక్యంగా ఆడే. ఇప్పటికీ ఇస్పేట్ పేక జూదపు కాలంలో కూడా గ్రామాల్లో పలువురు ఈ వృద్ధులు ఈ ఆటలలో ఆరితేని గంటు పోరులై మిగిలి ఉన్నారు. ఈ ఆటలను విరివిగా వర్ణించి సవరించి పటాలు రాసి ఒక ప్రత్యేక గంధంగా మన కాలంలో ముద్రించకపోతే మనకు 4-5 ఏళ్ల కింద మన పూర్వుల ఆటలేమీ మనకు తెలియరానట్టుగా మన కాలంలో పూర్వ అవశిష్టంగా మిగిలిన పాశ్చాత్యులచే దిగుమతి అయిన పేక దూతపు వెల్లువలలో కొట్టుకొని పోయి నష్టమవుతుందని బాధపడ్డా. పాచికల ఆట 60 ఏళ్ల కిందటి వరకు విరివిగా ఉండే. 60 ఏళ్ల కిందట పాలమూరు జిల్లాలలో రాయలసీమలో నక్క ముష్టి చాలా ఆడుతూ ఉండే. పులి జూదాలు కూడా విశేషంగా ఆడేవారు. కానీ ఇప్పుడన్నీ అరుదు. నిఘంటుకారుడు బాలక్రీడా విశేషం ఒక విధమైన జూదం అని వ్రాయటము లేక అంత మాత్రం కూడా వ్రాయక ఆ పదాలని ఎత్తుకోకుండా పోవటము జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో పరిశోధన చేయదలిచిన వాళ్ళకు ఈ సూచన చేస్తున్నారు ప్రతాపరెడ్డి గారు. ఇక 3 విధాలైన పులి జూదాలు అని కవి చెప్పారు. 2 పులి జూదాలు ఉన్నాయి, కానీ 3వది తెలియలేదు. తెలియవచ్చినంత వరకు తెలుపు. 1 ఒక పులిని 3 మేకలతో కట్టివేశారు. పులికి పెద్ద గులకరాతి ముక్క, మేకలకు చిన్న గులకరాతి ముక్కలు ఉంచి ఆడుతారు. పులిని మొదట పై శిఖరంలో ఉంచుతారు. మేకను దానికి సమీపంలో ఇంట పెట్టి దానిపై దాని మేక లేకుండా అవతల ఇంటి వైపు పులిని ప్రాలుతుంది. కనుక మేకలను పెట్టేవాడు పులికి 3వ ఇంట పెట్టి తర్వాత పులి అంచున ఉండే ఇంట పెడతారు. పులి జరగకుండా కట్టేసిన ఆట ముగుస్తా. లేదా 3 మేకలను పులి చంపిన ఆట అయిపోయి. ఇదొక పులి జూదం. ఇలా ఉంది. బొమ్మ కూడా వేశారు ఆయన.
రెండవది ఎట్లాంటిదంటే నాలుగు పులులతో 16 మేకలతో ఈ ఆట ఆడు. 4 పులులను నిలువుగా త్రికోణంలోని మధ్యరేఖపై వరుసగా పెడతా. మేకల ప్రతి కక్షి పులుల పక్క ఇంట్లో పెట్టక ఒక ఇల్లు ఎడమగా ఒక మేక ఉంచుతా. పులుల కక్షి అంటే దాని శత్రు ఒక పులిని ఒక ఇల్లు జరుపుతుంది. మేకలవాడు రెండవ మేకనుంచు. పులి పక్కన అదే పంక్తిలో మేక పక్కని ఇల్లు ఖాళీగా ఉంటే పులివాడు మేకపై పులిని దాటించి చంపు. ఈ విధంగా 16 మేకలను పెట్టిన తరువాత మధ్య పులులను చంపగా మిగిలిన మేకలతో పులులను కట్టివేసే ఎత్తులతో మేకలను జరుపుతా. మేకలు విరివిగా చచ్చి ఇక పులులు కట్టలేనని అనుకుంటే ఓటమి ఒప్పుకొని ఆటము. అలాగే పులులు కదలకుండా వాటి పక్కన ఇళ్లను ఆక్రమించుకుంటే ఆట ముగిసినట్టు. ఇది రెండవ విధమైన పులిజు. ఈ రెంటిలో ఆడేవాడు ఇద్దరే ఉంటారు, దానిలో అయినా దీనిలో అయినా. ఇది మూడవదేదో తెలియదు కానీ ఉత్తమ మేకల సదరంగమని 3 ఆటలు ఆడతా. అందు ఏదైనా ఉంటుందేమో అని ఈ క్రింద చెప్తున్నాడే. ఈ ఆటను ఒక్కడే ఆడుకుంటాట. 9 కాయలను పెట్టుకొని వాటిని జరుపుతూ చంపుతూ పోతాడు. పొద్దుపోని మనిషి ఈ ఆటకు పూనుకుంటాడు. ఏం తోచకపోతే ఆడే ఆట. ఇది మేకడ ఆటే. పక్క పుటలోని నమూనాలు 3వ పంక్తి తప్ప తక్కిన పంక్తులతో తోకగా ఉండే త్రికోణ ఇళ్లలో 2 ఆటగాండ్లు 16 మేకలను ఉంటారు. 1, 2 రేఖలు దాని త్రికోణం ఒకనికి, 4, 5 రేఖలు దాని త్రికోణం ప్రతిపక్షుడికి ఉంటాయి. ఒకరి తర్వాత ఒక్కొక్కరు ఆ మేకను మొదటగా ఖాళీ ఉన్న 7వ రేఖలోకి జరుపుతారు. ఒకడి మేక పక్క ఇంకొకటి మేక వచ్చి కూర్చున్న ఆ మేక పక్క ఇల్లు ఖాళీగా ఉన్న అవతలి వాడికి మేక వచ్చిన మేకను చంపుతుంది. మొదలు చూపిన పులి జూదం రెండింటిలో పులి ఒక్కొక్క మారు మరొక్క మేకని కొట్టుతూ. కానీ ఈ ఆటలో ఎన్ని సందులు దొరికితే అన్ని మేకల ఆటగాడు కొట్టు. ఎదుటివాడి మేకలను చంపి దుర్బలుడిగా చేసి పూర్తిగా మేకలు చంపచ్చు లేక కట్టేయవచ్చు. ఇది కూడా ఇంకొక రకమైన ఆటే. ఇంకొక ఆట ఈ విధంగా ఉంటుంది. దీనికి ఇద్దరు ఎదటెదట కూర్చొని ఆడతారు. ప్రతివాడు 9 మేకలను కాయలు తీసుకుంటాడు. ఒకడొక కాయను ఒక ఇంట్లో ఉంచి రెండవ వాడు తన దిక్కే కాక తన ఇష్టం వచ్చిన చోట తన కాయ ఉంచుతాడు. ఈ విధంగా కాయలు పెట్టడంలో ఒకడు తన కాయలు 3 ఒకే వరుసలో పెట్టనీయక తన కాయను ఆ వరుసలో
ఈ ఆటంకాలు తప్పించుకొని ఒకడు ఒకే వరుసలో తన 3 కాయలు పెడితే ఎదుటివాడి కాయ ఏదైనా ఒకదాన్ని తీసేస్తా. ఈ ఆటను చెర్పర్ అంట. ఇది కాయలను 3 ఒక వరుసలో పెట్టి చెర్ అని ఎదుటివాడి కాయను తీసేస్తా. మళ్ళా తన కాయను వెనకకు జరిపి స్వస్థానానికి తెచ్చి 3 ఒకే వరుస చేసి పర్ అని ఎదుటివాడి కాయలను మరొక విధంగా తీసి అంచేత ఈ ఆటకు షర్ పర్ అనేటువంటి పేరు వచ్చింది. కనుక ఈ ఆటలో ఏదైనా 3వ పులిజూదంలో చేరిందేమో నాకు తెలియదని పాపం అని చెప్పారు. ఈ ఆటలన్నీ తెలుగు మండలాలన్నింటిలో ఉన్నాయో లేవో నేను గట్టిగా చెప్పలేను. కానీ కొరవి గోపరాజు పుణ్యమా అన్నట్టు అతడి వర్ణనలు బట్టి మన పూర్వుల ఈ వినోదాలు కొన్నైనా మనకి తెలుస్తున్నాయి. మారేడుపల్లి సికింద్రాబాదు నుండి శ్రీయుత తాడేపల్లి కృష్ణమూర్తి గారనే ఆయన ఇలా రాసి పంపారు. 3 విధాల జూదాల్లో 2 తెలిపి 3వది తెలియదన్నారు. 3వ విధమైన పులి జూదం ఇలా ఆడతారు అని ఆయన బొమ్మ గీసి చూపించారు మారేడుపల్లి నుంచి సికింద్రాబాద్ దగ్గర. ఈ ఆటకు 3 పులులు 15 మేకలు. కొందరు 3 పులులు 14 మేకలతో ఆట ప్రారంభం మొదట 1వ స్థానంలో 1 పులిని పెడతారు. తర్వాత క్రమంగా 2, 3, 4 ఇళ్లలో తక్కిన 3 ఉంచుతారు. ఆట తక్కిన ఆట ఆడ పులుల కట్టడమో లేక మేకల పులులు చంపటమో ఆట ముగింపుకి లెక్క. ఈ ఆట ఉత్తర సర్కారులో బాగా ఆడుతారు. చల్ పర్ అని వర్ణించిన ఆటనే ఉత్తర సర్కారులో దాడి అంట. షర్పర్ అంటానికి బదుగా దాడి అని ఎదుటివాడి కాయ నెట్టేస్తారు. షర్పర్ ఆట అత్యంత ప్రాచీనమైన ఏషియా, యూరప్ ఖండాల్లో అన్ని దేశాలలో ఉంది. మోర్ హెడ్ అనే ఆటల నిపుణుడు పాకెట్ బుక్ ఆఫ్ గేమ్స్ అనే గ్రంథంలో మిల్ అనే ఒక ఆటను వర్ణించి అది పూర్తిగా చెర్పర్ ఆట. దాని గురించి అతడు ఇలా రాశాడు. ది మిల్ ఈజ్ నోన్ టు ఎవ్రీ యూరోపియన్ స్కూల్ బాయ్. ఇట్ ఈజ్ అన్నోన్ ఇన్ అమెరికా. It is one of the most ancient of games. It is seen on the steps of Acropolis in Athens, on a Roman tile, on the deck of Viking vessel. మిల్ ఆట ప్రతి యూరోపియన్ బడి పిల్లకాయకు తెలిసిన ఆట. ఇది అమెరికాలో లేదు. అత్యంత ప్రాచీన ఆట. ఏథెన్స్లోని దేవాలయంలో దాని రేఖలు తీర్చి ఉంచారు. రోమ్ ఇటికలపై కూడా ఇది ఉంది. నార్వే ప్రభువుల ఓడలపై కూడా దీని రేఖలు చెక్కించారు. అదే సందర్భంగా జూదం వల్ల కలిగే నష్టాలను ఉపన్యసించి జూతకారుల దృష్టిలో అది మంచి వినోదమే అని వాదింపచేసిన హేతువాదాలు విపులంగా విషయభరితంగా అందులో ఈ పద్యం ఒకటి ఉంది. ధనలాభము పురాణము వినికి వాద్యం యోగ విద్య శాస్త్రంబున సంగీతం కావ్యంబులు నాటకములు జూదమున కెనయగునే. ఆ కాలంలో జనులకు పురాణ శ్రవణంలో ఆసక్తి ఉండేదని తెలుపుతున్న ఇది మరొక నిదర్శనం. యోగ విద్యలో లోహాలను బంగారం చేసేటువంటి విద్యలో కూడా ఉంది. ఇవాళకి అలాంటి విద్యను కొందరు యోగం అంట. ఈ పద్యం వద్దనే జూదమున ధాతువాదం వాదంబున దొడర చేతవశ్యము కలుగు అని ఉన్నందున యోగ విద్య ఇక్కడ ధాతువాదానికి వాడి ఉంటారని ఇది సింహాసన ద్వాత్రింశికలో ఉంది. వసంతోత్సవాలు రాజులకు ప్రీతిపాత్రాలు అవటం చేత అవి జనులలో వ్యాపించిపోయి దక్షవాటికలో భోగం వాళ్ల గుంపులు 2 ఉన్నాయి. వాడు వసంతోత్సవ కాలంలో భీమేశ్వరుడి వద్ద నాట్యం ఆడి ఉండేవాడు, గానం చేస్తూ. వసంతోత్సవాలు కుసుమ రజం, గంధపు పసుపు
గంధపు టుండలు ఒకళ్ళపై ఒకళ్ళు వేసుకుంటూ ఉండేవాడు. పన్నీరు రంగులు పిచికారీలతో చిమ్ముకుంటూ ఉండే. నేతుల నూనెల పసుపు నీరును కుంకుమ చెందిరములు అంటే చంద్రకాంతలు నూతన గంధసారములు వనరించిరి కేలితంతరు. చిరుబంతి పసుపును గాజు కుప్ప కస్తూరికా జలాన్ని సంపన్నులు చల్లుకుంటూ కర్పూరాది సుగంధ ద్రవ్యాలు వసంత చారణం వనర్చడి వారిలో నుండి కలహ కంటకుండలు రాసలెంక అంటే సేవకుడు వెడలి వస్తుతూ తన మీసాలను అంటిన సుగంధాన్ని వెదిర్చుకుంటూ అనే వాక్యాన్ని ఎనులలో వసంతోత్సవం బాగా విరివిగా వ్యాప్తి చెంది ఉంది అని మనకి అర్థమవుతుంది. జనులకు నాటకాల మీద చాలా ప్రీతి ఉండేది. రెడ్డి రాజులకు నాటకాలు ముచ్చటలు చాలాసార్లు సారస్వతంలో వచ్చి కానీ అవి సంస్కృత నాటకాలు కానీ వాటి రీతుల అనుకరణ కానీ అవేం కారణమో ఈ 20వ శతాబ్ది వరకు సంస్కృత మర్యాదలతో కూడిన నాటకాలు తెలుగున రాయల. పెద్ద పెద్ద కవులు కూడా యక్షగానాలు రాశారు. యక్షగానం అని ఎలా పేరు వచ్చిందో ఎందుకు వచ్చిందో ఈ యక్షగానాలు సంస్కృత నాటకాలకు భిన్నమైనవై దక్షిణ దేశమంతటా జనులకు ఆదరపాత్రమై ప్రీతికరాలై వ్యాపిత్తిలో ఉండాయని కానీ అవి నన్నయ్య కంటే పూర్వం నుండి వచ్చిన దేశీ కవితాయుక్తములైన పాట నాటకాలై ఉన్నాయి. అక్కలి జోక్ అనే కామేశ్వర్యాది శక్తి దేవతల కొలిచేటువంటి జక్కుల వాళ్ళు జక్కులనే జాతుల వారు తెలుగుదేశంలో ఉన్న ప్రాచీనం నుండి కవులు జక్కుల పురంధరి వర్గాన్ని వర్ణిస్తూ వచ్చారు. ఈ జక్కుల వాళ్ళే యక్షులు. జక్కు అనేది ద్రావిడ పదం. యక్ష ప్రకృతి, జక్వ అనేది వికృతి అయ్యున్నది. సంస్కృతంలోకి తీసుకొని యా శబ్దం సంస్కృతీకరించారేమో. ఆచార్య జాతులలో యక్షులు చేరారు. యక్ష కిన్నర గంధర్వ పందక పిశాచ రక్షసాది గర్గాలన్నీ అనార్య జాతులు, ఆర్య జాతులు కావు. కిన్నెరలనే జాతిని ప్రాచీన గ్రీకులు కినారై అన్నారు. గంధర్వులనగా కాశ్మీర ప్రాంతంలో గాంధార దేశంలోని వారు. పందక జాతి మధ్య ఏషియాలో వారు. పిశాచులు టిబెట్ మంగోలియా ప్రాంతాల వారు. రాక్షసులు అరాక్సస్ అనే నదీ ప్రాంతం వాళ్ళై ఉండాలి. అలాగే యక్షులు ఆక్సస్ OXUS లేక జక్షార్తన్ JAXARTS ప్రాంతం వాళ్ళైనా కావు. లేదా క్రీస్తు శక ప్రారంభంలో మన దేశంలో పశ్చిమోత్తర భాగాలను గెలిచి పాలించిన YUCHI అనే జాతి అయినా కావు. అయితే వాడు మన తెలుగుదేశంలో జక్కులతో సంబంధం ఉన్నవాళ్ళు కాదు కూడా తెలియదు. యక్షులు వేషాలు వేసి గానాల్లో ప్రసిద్ధి అయిన యక్షుల పేరుతో వెలసిన యక్షగానాలు ప్రయోగించి నాటకాలు ఆడినందువల్ల జక్కుల వారు అని మన నటకులకు పేరు వచ్చేందేమో కూడా ఆలోచించాలంట. మనకు విజయనగర రాజుల కాలం నుండి కొన్ని యక్షగాన నాటకాల పేర్లు తెలిసొచ్చాయి, కొన్ని లభించాయి. అంతకు పూర్వం యక్షగానాల నాటకాలు విరివిగా ఆడినట్లు నిదర్శనాలు కూడా ఉన్నాయి. కీర్తింతు రెవ్వాని కీర్తి గాంధర్వమున యక్షగాన సరట్ అని భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు అంట. జక్కుల వారి మొదట నాటకాలాడి ఉన్నవాడు. శివ సంబంధమైన కథలను ప్రదర్శించి ఉండి ఉంటారు. శైవ కథలను ఆడి ప్రదర్శిస్తూ ఉన్నారట. పాల్కొరికి సోమనాథుడు పండితారాజ్య చరిత్రలో చెప్పారు. అతడ గంధర్వ యక్ష విద్యాధరాదులై పాత్రను ఆడించువాడు.
అని పర్వత ప్రకరణంలో అన్నారు. తర్వాత భాగవత కథలను వైష్ణవ గురువుల చేత రాజుల చేత ప్రోత్సహింపబడి ఆటలాడి జనాల్లో వైష్ణవం వ్యాపింపచేసి శైవాన్ని అణగదొక్కడానికి కూడా దీన్ని సాధనంగా తీసుకొని ఉంటారు. భాగవత కథలను ఆటగా ఆడేవాళ్ళు భాగవతులు అన్నారు. వాళ్ళే భాగవతులై శ్రీనాథుడిదో లేక సమకాలికుడిదో అయిన ఒక తాడు భాగవతుల బుచ్చిగాడు ప్రసిద్ధంగా అచ్చపు స్త్రీల్లాగా స్త్రీ వేషం వేసి ఆకర్షణీయంగా ఆడుతుంటే వాడికి ఆ పేరు. పాడుతున్నాడని పెండెల నాగి అనే స్త్రీ అలాంటిదే అని, స్త్రీలు తక్కువ జాతి నాగి గంగి లాంటి కూడా స్త్రీ పాత్రలను అభినయిస్తూ ఉన్నారని చెప్పటానికి ఇది సహాయపడి క్రీడాభిరామాన్ని వీధి నాటకమని పేరు. దీన్ని ప్రదర్శించిందని అందినట్లు చెప్పారు. అటులది దోర సముద్రం, నటులది దోర సముద్రం, విటులది యోర్గల్, కవిది వినుకొండ మహాపుట భేదనమీ త్రితయం, ఇటు గూర్చెను బ్రహ్మ రసికులకెల్లరు మెచ్చగ. మళ్ళ నటులది దోర సముద్రం, విటులది ఓర్గల్, కవిది వినుకొండ మహాపుట భేదనమీ త్రితయం, ఇటు గూర్చెను బ్రహ్మ రసికుల ఎల్లరు మెచ్చ. అయితే క్రీడాభిరామం ప్రదర్శన యోగ్యంగా లేదు. ప్రదర్శించిన ప్రజలకు అర్థమై ఉండదు కూడా. అర్థం కాని దాన్ని జనులు చూడరు కదా. అలాగే వీధి నాటకాలు అనటంలోనే దాని చరిత్ర ఉంది. అవి ఇప్పటిలాగా టికెట్ నాటకాలు కావు. వీధులలో కొద్దిపాటి పరికరాలతో అంటే ఉచితంగా జనులకెదుట ఆడేటువంటి గ్రామ ముఖ్యులు ధనికులు నాటకం వాళ్ళని పోషిస్తూ ఉండేవాడు. జనులు అనేక విధాలైన పాటలు పాడేవాడు. కాకతీయ కాలంలో చెప్పుకొని పల్నాటి వీరుల చరిత్రం పిచ్చుగుంట్లవాడు, కాటమరాజు కథను గొల్లవాడు, ఎల్లమ్మ కథను బసవివాడు అలా చెప్పేవాడు. ఈ విధంగా ద్విపద భేదాల కథలు పాడి వినిపించి జీవించే కులాలు కొన్ని ఏర్పడి ఎల్లమ్మ కథే రేణుకా కథ. దీని చాలా విపులంగా పురాణ కథకు భిన్నంగా 2 రోజులు భవనీండ్లు అనేటువంటి జవనిక వాయిస్తూ చెప్తారు. వీరే పెద్ద దేవర కథను రాయలసీమలో కూడా చెబుతారు. ఇది పురాణాల్లో ఎక్కడా లేదు. బ్రాహ్మణ ఇళ్లలో కామేశ్వరి కథ ఉంది. దాని పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వరకు చెప్పుకుంటారు. అక్కలు అంటారు. అక్కలు లేచే వరకు నక్కలు కూసే అన్న సామెత దీన్ని బట్టే వచ్చాయి. ఈ కథ గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో విశేష ప్రచారంలో ఉన్నట్టు కనబడు. మా ఇళ్లలో కూడా నా పెళ్లికి ముందు కూడా ఈ అక్కలు పెట్టావు. మా పక్కన బెల్లం కూడా ఇంట్లో కూడా పెట్టావు. ఆ తర్వాత నా పెళ్లితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మేమెవరూ వచ్చాం. ఈ కథను దక్కుల వారు చెప్పేవాళ్ళ క్రీడాభిరామంలో వల్లి. క్రీడాభిరామంలోని కామవల్లి కథా సూచన అంటే ఇదే. బీదలు పనిపాటలు చేసేవాడు, మూట కొట్టేవాడు, కడుపు తీసేవాడు, దంచేవాళ్ళు, విసిరేవాళ్ళు పాటలు పాడుతూ పనిచేస్తూ ఆయాసం మరుస్తూ ఉండటానికి అది చేసేవాడు. పనిచేసి గంజి అయిన అంబలైన ఎద చల్లగా త్రాగి ఎతటనైన పడియుండి వెన్నెల గుడిపాట పాడగా పేదలకు ఆత్మ సంప్రీతి కలుగు. వెన్నెల గుడిపాట అంటే ఏమిటో తెలియదంటున్నారు ప్రతాపరెడ్డి. వెన్నెలలో పాడేటువంటి పాట మాత్రం అని ఊహించుకోవాలి. పాల్కురికి తెలిపిన వెన్నెల పాట ఇదై ఉండదు. గుర్రములకు నడక నేర్పడం ఒక అనుభవ విధానమై మంచి గుర్రపు రౌతులు ప్రత్యేకంగా గుర్రాలను సాధించే వాళ్ళై ఉంటారు. అంటే తేం చేయటం అంటే మచ్చి గుర్రపు నడకలు పలు విధాలుగా ఉంటాయి. మన సమీక్షా కాలంలో జంగ నడక, తొరికి నడక, రవగాలు నడక యుంగల
వారు వంబులు అవన్నీ నడకలో భేదాలు. ఆ గుర్రాలు అలా చేస్తాయి. జోడన అవధౌరితమని జంగన అనగా కాలు చాచి పెట్టి నడక అని. రవగారు నడక అంటే అస్కందితం అయి శబ్దరత్నాకరణలో కానీ తురికి అంటే గుర్రమని అర్థం వ్రాశారు. ఈ సందర్భాన్ని బట్టి అది కుదరదు. 4 కాళ్లను ఎత్తి సవారి వెళ్ళేటువంటి ఈనాడు దాని చాతురిక నడక అంట. బహుశా అది చౌతుకిరికి అయి ఉండొచ్చని ఈయన భావం. దొంగతనంలో అందులో కన్నపు దొంగతనం, బందిపోటు దొంగతనం జనులకు బాధాకరమైన కవుల వర్ణలో అదొక కళగా వర్ణించబడి సంస్కృత వాంగ్మయంలో దండి దశకుమార చరిత్రలు, శూద్రకుడు మృచ్ఛకటిక నాటకంలో దొంగతనాన్ని వర్ణించడం చదివిన వాళ్ళకి అదొక ప్రీతిదాయకమైన కళగా కనిపిస్తుంది. ఆ మర్యాద అనుసరించి కొరవి గోపరాజు శౌర్య విద్య వర్ణించే విధానం ఇలా. దొంగలు కాళికాది శక్తి దేవాలయాలకేగి తమ దొంగతనము విజయవంతంగా కొనసాగితే అమ్మవారికి ముడుపులిచ్చు కొందుమని మొక్కుకొందురు. ఓళ్లలో చీకటి పడగాని ఆరెక్కులు అంటే తలారు కావలిగా పోలీసు వాళ్ళను సెంట్రీ తిరగజొచ్చి దొంగలు సిద్ధమైన విధమెత్తిదనిగా గాలి చీరయు నొరికి బూడిద గద్దగూరు కుంకియున్ కోలయున్ వెలుగార్చు పుర్వుల క్రోబి ముండ్లబంతి మహిళ మందుల కొయ్య కత్తెర మారుగన్నపు కత్తియున్ నీరిదిందులు నల్ల పూతయు నేర్పుతోడుగ మృత్యులున్ పాలెమున్న వారిపై నొల్కి బూడిద మందు జల్లి పెద్ద మగులు కొంత కూల ద్రవ్యరాజ కూతురుండు మేడ కత్తిరించినట్లు గంటు వెట్టి తొడి క్రోవుల పువ్వుల విడిచి విధివియలార్చి పై వర్ణంలో శౌర్య పరికరాలు బల్కి బూడిద ఒక వెలుగును ఆర్పివేసేటువంటి పురుగుల క్రోవి యొక్క ఉపయోగాలు చెప్పారు. శ్మశానంలో పీలుగులు కాల్చిన బూడిద నిద్రించే వాళ్లమై తడితే అది మత్సుమందుగా పనిచేస్తుందని దొంగల విశ్వాసంట. అందులో పాలెమున్న వారిపై చదివ. ప్రాలెము అంటే మొదటి అర్థం కావలి. సీమాంతరంలో దుర్గాధిపతులుగా ఉండి తగినంత సైన్యాన్ని కొని ప్రతిఫలంగా జాగీర్లను పొందిన వాళ్ళకి అర్థమయ్యే వారి దండును కూడా పాలెగాళ్ళు అంటారు కనుక పాలె. గాలి చీర అంటే గాలి జ్వరకొండటానికై అడ్డంగా పెట్టే వస్త్రం. గద్దగోరు అంటే క్షోర సాధన విశేషమని శబ్దరత్నాకు అంత మాత్రం మనకు తెలియదు. దొంగలు గద్దగోరుతో కన్నాన్ని పెట్టే చోట గీస్తూ ఆ గీత మెత్తదనాన్ని బట్టి అక్కడ కన్నం పెడతారు. అటు కాకపోతే మరొక చోట గీసి దాని దగ్గర బొక్కాయిస్తారు. దొంగలకు అలాంటి విశ్వాసం. అది గద్దగోరు యొక్క ప్రయోజనం. తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఈ విశ్వాసం ఇవాల్టికి. కుంకి అంటే కొండి వంటి వంపు చీర. దానికి తాడుగట్టి గదుల్లోకి దిగి సామానులను ఆ చీరకు తగిలించి హుక్ అంటమే తాడు లాగి పైగా సైగ చేసి పై ఉన్నవాళ్ళు గవాక్షం ద్వారా దాన్ని చేదుకోవటం అంటే పైకి తీసుకొని నూతిలోంచి బకెట్ లాగేలా దాన్ని చేదాలంటారు. కట్ట కడబడ దిగిన వాణ్ణి కూడా ఆ తాటితో చేదుకొనేవాడు. అంటే చివరి వాడిని కూడా పైకి తెచ్చుకో. పురుగుల క్రోవి అని క్రోవుల పువ్వులని కవి 2 రూపాలు వాడు. రెంటిలో పురుగులు అనేది సరైన రూపం. క్రోవి అంటే గొట్టు. అందు పురుగులు అంటే పురుగుల నుంచి వాటిని దీపాలపై విడిస్తే ఆరిపోతాయి. అది వాడు తెలియతారు. దీపాలు ఆర్పే పురుగులేమిటో ముందు కనుక. ముండ్ల బంతి ఎలాంటిదో, ముండ్ల బంతిని త్రాడుకు గవాక్షం ద్వారా వదిలితే కొండలకు సామానులు తగి వాటిని చేదుకుంటుండే వాళ్ళే. అదే కొండ బంతి
సర్కిల్ అయి ఉండొచ్చు. మైల మందులు అన్నది నిఘంటువులో లేదు. అవి మైనపు మత్తు మందులే అయ్యి. నల్లపూత అంటే చీకటిలో కనపడకుండా ఉండటానికి ఒంటికి పూసుకునేటువంటి నల్ల రంగు ఒక కళ. ఈ కళ ఈ విధంగా నశించింది, కూడా కళే నశి. అనేక విషయాలు మనకు తెలియ. తిమ్మభూపాలుడనే కవి పరమ యోగి విలాసం అనే పద్యకావ్యంలో రాశారు. దాని నుండి శబ్దరత్నాకరంలో గ్రద్దగూరు అనే పదం వద్ద ఇలా చెప్పారు. బలపము కన్నపు కత్తి తలముళ్ళు చొప్పు నీలిదట్టి ఇసుము చీమల క్రోల్ గ్రద్దగూరు మురుబంతియు కత్తెరయు మొదలగు వారు. ఇవన్నీ దొంగల ఆయుధాలు సాధన. ఈ పద్యంలో చోర సాధన విశేషాలు వన్ని. తలముళ్ళు అంటే తలముడి బహువచ, తల వెంట్రుకలను ముడేసుకోవాలి. ముడి బట్టయ్యి ఉంటుంది. నీలి దిండు నీలి దట్టి అంటే నీలి రంగు వేసిన బట్టలు వాడు తొడిగితే చీకట్లో కనపడదు. ఇసుము అంటే ఇసుక. ఎదుటి వారి కంట చల్లటానికేమో చేత్తో పట్టుకుంటారు, అవతల మొహమే కొడతారు. చీమల క్రోవు పురుగుల క్రోవుకు సంబంధం కనబడు. క్రోవు బహువచనమే క్రోలు. ఆ క్రోవులలో గొట్టాలలో చీమలుని తీసుకొని పోతూ ఉండేవాడు. చీమలు విరుతురు ఆర్పవగల రెక్కల చరిచీమలా పనిచేస్తాయా అది తెలియదు నాకు అంటాడాయన. దీపం చూస్తే పుట్టలుగా వచ్చి దానిపై పడే పురుగులు కొను. అవి ఈ చీమల వంటివి. దీపం చీమలు ఆర్పులవి చీమలని పైకి వ్రాసిన తర్వాత కాలపు ఇద్దరు కవులు ఆ పురుగులు భ్రమరాలని చెప్పారు. భ్రమరాల బట్టిన క్రోబి అని గౌరన తెలిపాడు హరిశ్చంద్రలో ఉత్తర భాగంలో. భవ నదీపాహిత భ్రమర పేటికని వెంకటనాథ కవి 1550లో వాడు చెప్పాడు పంచతంత్రుడు. అలాగే భ్రమరం వల్ల తుమ్మెదలు కదా, తుమ్మెదలను దీపం అర్పుతాయా? ఎవరైనా పరీక్షిస్తే కానీ తెలియదు. దొంగల పరికారాలు వాటి శౌర్య కళను చాలా చక్కగా వెంకటనాథుడు వర్ణించాడు. భవన దీపాహిత భ్రమర పేటిక వాలుకాభస్త్రి తలముళ్ళు గ్రద్దకోడ్ ములుకోరణములు బట్ మొలత్రాటి కురువాడి ఖైదు దెసకట్టు కాపు జిలుగు సన్నపు కత్తి బలపం మొగమాయ మందు తాళపుటాకు మైల గోచి ముడుపుటాకుడు పోక పొడికాయ మోరత్తు చెప్పుడు భుజగ వృశ్చిక చికిత్స సుప్తి వృద్ధిక వృద్ధి కరౌషధ క్షోధ మసిత అసిత వసన భంగంబు పెడల తల వంక సికై కారు నునుమేను నెర్రని కన్నులమల దూరి తత్రాసు అప్పుడొక్క దొంగబంటు వచ్చి త్రిమ్మరు తన బరుల కనుగొనకుండ బవరి చుట్టూను బలపమున వ్రాసి ముంచి కన్నపు కత్తి మనకెత్తి పెట్టించి ఒయ్యనొయ్యన శిలలూడ దివిచి గాలికుండ వెలుతురు కాకయుండ కరకు గరబట్ట కన్నపు గండి దిగప్పి. బలపం యొక్క ఉపయోగం ఇక్కడ చెప్పాడు. ఇంతకు పూర్వమే క్రీస్తు శకం 1250 ప్రాంతం నుండి పాల్కులికి సోమనాథుడు చౌర్య కళను ఇలాబలి. కత్తియు బలపంబు కాద చీరయును కత్తెర ఇనుమును అక్షతము ముళ్ళబంతియు నీలి కప్పడము ద్రిండు మొంతర కాటుక మరి సందవేది శలగోల వంటట్టు చెప్పులు ఏకే మొక్కులు బూడిదయును వాటురారు కుక్కల వాకట్టు కొంకి నారసం గ్రక్కున కంకటి రజ్జువు అమర గడియ కన్నంబుడు కడప కన్నంబుడు గోడ కన్నంబుడు గురినేల కన్నము ఓడక త్రవ్వించి ఇల్లొయ్యను జొచ్చి పరికించి.
పై పద్యంలో ద్రిండు అంటే నడుముకు కట్టే పట్టి లేక దట్టి, వీపుపై చుట్టే వస్త్రము చొట్ట. ముంతర కాటుకాని మంత్రించిన కాటుగా అంజనంగా పనికొస్తుంది. సండవేది పదం నిఘంటువులో లేదు. ఈ శౌర్య కళ గురించి ముందు ప్రకరణంలో ఎక్కువగా చర్చిద్దామంటున్నారు. తెలుగు భారతంలో ఆనుశాసనిక పర్వంలో ఈ ఒక పద్యం ఉంది. గ్రొవ్వ గ్రద్ద దివ్యారు ప్రభు గూబ ఇల్లు సొచ్చిన శాంతి చేయింపవలయు. ఇందుకు సంస్కృత మూలం ఇలా ఉంది. గృహే శ్వేతేన పాపాయ తథా వై తైలపాయికా ఉద్దీపకాశ్చ గృధ్రాశ్చ కపోతా భ్రమరాస్తథా నివిసేయు యథా యదా తత్ర శాంతిమేవ తదాచరే అమంగళ్యాని చైతాని పదోత్క్రోశ మహాత్మన. అనుశాసనిక పర్వం. అలాగే తైలపాయికలు అంటే గబ్బిల, కపోతాలంటే గువ్వలు, ఉద్దీపకాలు అంటే ఏమిటో తెలియదు. అలాగే ప్రకాశం ఇచ్చేవి అని శబ్ద కల్పద్రవం, కొండ చీమ అని ఆంధ్రరత్నాలు, అవిటివో తెలియదు. రాత్రులలో గూబల కన్నులు ప్రకాశిస్తాయి కనుక అవే ఉద్దీపనాలు అవుతాయ. తిక్కన గూబ అని వాడాడు. దానికి సంస్కృతం మూలమేది మరి? రాత్రులలో ప్రకాశించేవి మెరుగులు పురుగులు కదా, అవే ఉద్దీపనాల? ఆ చర్చ మనకు అక్కర్లేదు ఇప్పుడు. తిక్కన దివ్యారు భృగు అని వాడాడు. దివ్య అంటే దివ్యే. దివ్య ప్రయోగం ఇదొక్కటే తెలుగులో కనపడుతుంది. దివ్వటి వలె దివ్వ అని పదం ఉండేనేమో. అది ఎలా ఉన్నా దివ్యారుపు భృగు అంటే దీపం ఆర్పే. దివ్య ఆరుపు పువ్వు అంటే దివ్యను దీపాన్ని ఆర్చేటువంటి ఆపేశారు అంటే ఆర్పేటువంటి పురుగు అనిగా దీపం ఆర్పే పురుగన. ఆ పురుగేది? సంస్కృత మూలంలో భ్రమరాశి అని ఉంది. ఈ చర్చలో భ్రమరాలు దీపాలు ఆర్పుతాయని ఒక కవి ప్రయోగించింది చూపా కదా. భ్రమరానికి తిక్కన దీపమార్పు పురుగు అని అర్థం చేసి రాశి. కనుక దొంగలు క్రోవులలో గొట్టాలలో దీపం ఆర్పటానికై తీసుకుపోయేవాళ్ళు అవి భ్రమరాలే, తుమ్మెదలే అని అర్థం. మైలారు దేవుడు అంటే మైలారు అంటే ఊరిలో ప్రసిద్ధంగా వెలకొన్న వీరభద్రుణ్ణి కొలిచే భక్తులను మైలారు భటులను. వాడు ప్రాణాంతకమైన ఆత్మహింసా కార్యక్రమాలు భక్తి పారవశ్యంతో మొక్కుబడి చెల్లించటం కోసం చేస్తూ ఉండేవాళ్ళు. రవరవమండు ఎర్రని చంద్రమల్లెల చొద్యంపు గుండాలు చొచ్చువ కలవాడి అరుగుల గణప పాతరలలో ఉట్టి చేరులు కోసి ఉరుకువాడు. గాలంపు కొంకి కంకాళ చర్మము గుర్చి ఉడువీధి ఉయ్యలూగువ కటికి హొన్నాళంబు గండ కత్తెరవట్ నిసిమింతులుగాక మెంగువాడు. అందులను నారసంబుడు సలుపువాడు ఎడమ కుడి చేత ఆరతులిచ్చువాడు. సాహసమను మూర్తికై కొన్న సరణివాడు ధీర హృదయులు మైలార వీరభట్. పెద్ద పెద్ద పొడవైన గుంటల్లో ఎర్రని బొగ్గు నిప్పులు పోసి వాడు అందులో నడిచిపోతూ ఉండేవాడు. నేలపై శూలాలు పెద్ద గడపై నుండి ఉట్టి ఊగి వాటిని తెంపుకొని ఆ శూలాలపై పడుతూ ఉండేవాడు. బహుశా ఆత్మ బలిదానం అలా చేసుకునేవాడు. ఒక గడపై తిరిగే ఇనప కడానికి కట్టిన త్రాడు చివర ఇనప పొండిని వీపు చర్మానికి గుచ్చుకొని దానిపై వేలాడబడి గడి చుట్టూ రంకురాట్నంలాగా తిరుగుతూ ఉండేవాడు. బంగారు నాళ పొన్ను ప్లస్ నాళ పిడిగల గండగత్తెర తల నరికే సాధనంలో తల పండు విచ్చుకొని తుండే. బాణాలు దబ్బనాలంటే శస్త్రాలు ఒంటి సంధులను గుచ్చుకుంటూ ఉన్నారు. నేటికి కార్తీక సంధి సేవలు శైవులు ఆవేశంతో దబ్బనాలు శస్త్రాలతో దబడలకు గుచ్చుకుంటారు. మనకు కూడా ఇళ్లకు వస్తుండేవారు.
అరచేతులలో కర్పూరం వెలిగి దేవుళ్లకు హారతలిచారు. కొడరా పెట్టి కొట్టుకునేవాడు ఒళ్ళంతా రక్తం కారేది. ఇవి అబద్ధాలైన ముచ్చట్లుగా నిజంగా జరిగి విజయనగర చక్రవర్తుల కాలంలో వీపున కొంకిని గుచ్చుకొని జనులు ఉయ్యాలలుగారని, ఇతర సాహస హింసాయుత కార్యాలు ప్రదర్శించారని కాంటి అనే యూరోపు ఖండ వాసివని, పైగా నేటికి నిప్పుల్లో నడవడం, దబ్బనాలు శూలాలు గుచ్చుకోవడం, అరచేతుల్లో కర్పూర హారతులు ఇవ్వడం శైవుల్లో కనపడినందులో వేరే భరతముని ప్రతిపాదికమైన నాట్యభంగి శాస్త్రోక్తంగా కూచిపూడి బహుశా అభినయిస్తూ ఉండేవాళ్లే. కూచిపూడి వారి నృత్యం ఈ కాలంలోనే బాగా వ్యాప్తికి వచ్చి ఉండాలి. సామాన్య జనుడు మాత్రం తమకు నచ్చినట్టి దేశీయ నృత్యాల మీద ఆసక్తి కలిగి ఉంది. కవితలో, సంగీతం, నృత్యంలో దేశీ విధానం, మార్గ విధానం అని ప్రాచీనం నుండి రెండు విభిన్న రీతులు ఉండేవి. నందిచోడుడు మార్గ కవిత సంస్కృత పద్ధతి నుండి భిన్నించిన దేశ కవితను గురించి చెప్పారు. సంగీత శాస్త్రాల్లో మార్గ విధానం, దేశీ విధానం ఉన్నాయని వివరించారు. రామాయణంలో కుశవులు ఆగాయితాం మార్గ విధాన సంపద అని రామాయణంలో రాశారు. దేశీ మార్గ లాస్య తాండవములు అని కాశీఖండంలో శ్రీనాథుడు అంటారు. దేశీ నృత్య విధానాలే జనులకు ప్రీతి ఇచ్చినవై ఉండే. ఆ నృత్యాలలో పురుషులు ఆడేవి కొన్ని, స్త్రీలు మాత్రమే ఆడేవి కొన్ని. కోలాటంపై అందెలు వేస్తూ కోలంటూ చేస్తూ పాడుతూ మగవాళ్ళు ఆడేవారు. స్త్రీలు వలయాకారంగా చప్పట్లు చరుచుకుంటూ ఆడే. ఇప్పటికీ తెలంగాణ బతుకమ్మ పాట అలాగే. రాయలసీమలో బొడ్డెమ్మ అనే ఈ విధానపు గీతికాయుక్త నృత్యమే. స్త్రీలు గొండ్లి ఆటను ఆడారు. వీరు మైలారదేవర వీరభటులు గొండ్లి ఆడించుతున్నారు. గొర్రగప్పడుచు ఆడుతున్న చూడు మూర్ధాభినయం తాను నెత్తిక శీలంత కానిది. గొండ్లి అంటే గొండిలి అనేది కొండల అనేదానికి తద్భవమే. కొండలాకార నృత్యమే గొండి అయ్యుండాలి. గొండ్లి విధానమే బతుకమ్మ, బొడ్డెమ్మ ఆట అంటే గుండ్రంగా తిరుగుతూ ఆడే. గొరగ పడుతూ అంటే మైలారు దేవుణ్ణి కొలిచే స్త్రీ. ఆ స్త్రీ నీతి పాత్రలోని వస్తువును మొగ్గనాలి నాలుకతో అందుకొనేదని అందులో రాయబడింది, వర్ణించారు. నాట్యాలు, దేశీ మార్గ నృత్యాలను శ్రీనాథుడి కాశీఖండంలో 2-3 చోట్ల ఉదహరించారు. జక్కిని అనియు చిందని 2 దేశీ నృత్యాలున్నాయి. జక్కిని అని గురించి దశావతార చరిత్రలో ఇలా వర్ణించారు. దురుపదంబులు సొక్కుమై సిరులు వస సరిగ నిరుగెల కుంచెయల్ సవదరించి పెక్కువగా జక్కిని కోపు దొరక్కే ఒక్క చక్కని మిటారి నరపతులు సొక్కి చూడా. అలాంటివి తెలుగులో సారస్వతంలో విరివిగా మనకు కనపడు. ఈ విధంగా రెడ్డి రాజుల కాలం జనులు జీవించారని తెలుసుకుంటే మనకి తెలుసు. రెండవీడు మహావైభవోపేతమై ఉండటం చేత శ్రీనాథుడు తన అభిమానం చేత పరరాజుల దర్శించిన తన కొండవీటిని ఇలా వలి పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల గొనియాడు గొనకొని వెడనాడు కొండవీటి పరిపంధి రాజన్య బలముల బంధించు గురుతైన ఉరిత్రాడు కొండవి. ముగురు రాజులకు మోకంబు పుట్టించు కొమరు మించిన వీడు కొండవీడు. చటుల విక్రమ కళా సాహసం బొనరించు కుటిలారుల జోడు కొండవి. జనన ఘోటక సామంత సరస వీరభట సదానే నటానే హాటక ప్రకట గంధ సింధురార్భటి మోహన శ్రీల ధనరు
కూర్మి నమరావతికి జోడు కొండవీడు. మళ్ళా పరరాజ్య పరదుర్గ పరవైభవ స్త్రీల కొని విడనాడు కొండవీడు. పరిపంధి రాజన్య బలముల బంధించు గురుతైన ఉరిత్రాడు కొండవీడు. ముగురు రాజులకు మోకంబు బట్టించు కొమరు మించిన వీడు కొండవీడు. చటుల విక్రమ కళా సాహసం పడరించు కుటిలారులకు జోడు కొండవీడు. జనన ఘోటక సామంత సరస వీరభట నటానేక హాటక ప్రకట గంధ సింధురార్భటి మోహన స్త్రీల ధనులు కూర్మి అమరావతికి జోడు కొండవీడు. అంటే దేవతల అమరావతికి జోడుగా అంటే అలా ఉండేది కొండ. ఈ ప్రకరణానికి ఏమేమి ఆధారాలు మన సురవరం రావు ఈ పత్రికలో రాశారు. రేపటి నుంచి కొత్తది మనం మొదలు పెడతాం. అంటే ఇందులోనే అది 4వ ప్రకరణం, విజయనగర సామ్రాజ్య కాలం. అప్పుడు మతం, సాంఘిక పరిస్థితులు, ఆటలు, చదువులు, సంధ్యలు మొదలైనవన్నీ ఎలా ఉండేవో చెప్పుకుందాం.